పరిణయం 25th చాప్టర్. సరియు ఉపవాసం ఉన్నానండి అని అంటుంది. విశ్వ అసహనంగా, ఎన్నిసార్లు చెప్పాలరా, ఎందుకు ఇలా ఉంటున్నావు? చూడు, మన లక్కీకి కూడా నచ్చడం లేదు, తినొచ్చు కదా అని అంటాడు. సరియు నిస్సహాయంగా, లక్కీ విషయానికి వచ్చేసరికి చాలా భయం వేస్తుంది, పీడకలలు వస్తున్నాయి అందుకే అని చెబుతుంది. విశ్వ కలలకి ఎవరైనా భయపడతారా అని కసురుకొని ఆమెకు ఫ్రూట్స్ తినిపిస్తాడు. లక్కీని పడుకోబెట్టాక విశ్వ ఆనందంగా, మన అక్షర్కి ఇంత చిన్నప్పటి నుంచే అందరికీ ఫుడ్ పెట్టాలి అన్న ఆలోచన రావడం నిజంగా మన అదృష్టం, అందుకేనేమో మనకి పిల్లలు లేటుగా పుట్టారు అనుకుంటా అని అన్నాడు. సరియు నవ్వుతూ, అవును, కానీ దాని ఫ్యాన్స్ క్లబ్లో మీరు కూడా చేరిపోకండి, రోజు రోజుకి అల్లరి పెరుగుతుంది, రేపు పార్టీలో మీ కూతురు అల్లరి ఆపడం ఎవరి వల్ల కాదు అని అంటుంది. విశ్వ నవ్వుతూ, అది చూద్దాం, నా దగ్గర ఉంటే లక్కీ అసలు అల్లరి చెయ్యదు, నాతోనే ఉంచుకుంటా అని అంటాడు. అది చూద్దాం అని సరియు కోపంగా చెప్పి పడుకుంటుంది. తర్వాత రోజు సాయంత్రం సరియు లక్కీకి పట్టు పరికిని తొడిగించి ఆభరణాలు వేసి బుట్టబొమ్మలా రెడీ చేస్తుంది. దిష్టి చుక్క పెట్టి ముద్దు పెడితే లక్కీ కూడా వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టి నవ్వుతుంది. అది చూసి విశ్వ సంతోషంగా, నాకేది లక్కీ అని అనగానే అమ్మకి మాత్రమే అని అంటుంది. విశ్వ అవునా అని నవ్వుతూ లక్కీని ఎత్తుకుని విండో దగ్గరికి తీసుకెళ్లి ఆకాశంలో పేలుతున్న క్రాకర్స్ని చూపిస్తాడు. లక్కీ ఆనందంగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటే ఆమెను చూస్తూ విశ్వ హృదయం సంతోషంతో నిండిపోతుంది. అతను గట్టిగా, సరియు త్వరగా రెడీ అయ్యిరా, మన లక్కీ కేక్ కట్ చేయాలి అని కిందికి దించాలి అని చూస్తాడు. కానీ లక్కీ దిగకుండా విశ్వ మెడను గట్టిగా పట్టుకుని అలాగే కౌగిలింతగా ఉంటుంది. విశ్వ నవ్వుతూ, ఏం కావాలరా అని అడుగుతాడు. లక్కీ ముద్దుగా, నేను వస్తా అని అడుగుతూ మారం చేస్తే సరే అంటాడు. విశ్వ, సరియు తొందరగా రా, నేను లక్కీని తీసుకెళ్తా అని అంటాడు. సరియు, అది కాదు, నేను వచ్చేటప్పుడు తీసుకువస్తా అని అంటుంది. విశ్వ చిరునవ్వుతో, కొంచెంసేపు నా దగ్గరే ఉండనివ్వు, రోజు మీ ఇద్దరే కదా చూసుకునేది అని చెప్పి లక్కీని తీసుకెళ్తాడు. పార్టీలో కొంచెం సేపు అందరితో మాట్లాడుతూనే లక్కీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతని పిఏ వచ్చి, సార్ ఇంపార్టెంట్ కాల్ అని చెబుతాడు. విశ్వ తప్పనిసరిగా లక్కీని కిందికి దించి కేర్ టేకర్ను పిలిచి, జాగ్రత్తగా చూసుకో, నాకు అర్జెంట్ కాల్ ఉంది, నేను మాట్లాడి వెంటనే వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. విశ్వ ఫోన్ కాల్ ముగించుకుని త్వరగా తిరిగి వచ్చేస్తాడు. సరియు అప్పటికే ఆందోళనగా చుట్టూ చూస్తూ ఉంటుంది. సరియు తడబడుతూ, మన లక్కీ ఎక్కడ విశ్వ అని అడుగుతుంది. విశ్వ, నేను కేర్ టేకర్కి అప్పగించా, ఇక్కడే ఉండాలి అంతే. ఇద్దరూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ కేర్ టేకర్ నేలపై స్పృహ కోల్పై పడి ఉంటుంది. సరియు భయంతో ఆమెని లేపుతుంది. ఏమైంది, లక్కీ ఎక్కడా చెప్పండి అని అడుగుతుంది. కేర్ టేకర్ కన్నీళ్లతో కంపించుతూ చెబుతుంది, మేడం, ఎవరో వెనుక నుంచి నన్ను కొట్టారు, లక్కీని తీసుకెళ్లిపోయారు అని. కేర్ టేకర్ చెప్పిన మాటలు వినగానే సరియు ముఖం తెల్లబారిపోతుంది. శ్వాస ఆగినట్టు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. విశ్వ గబాలన ఆమెని ఎత్తుకుని, సరియు సరియు కళ్ళు తెరువు అని కేక వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత సరియు స్పృహకు వస్తుంది. పోలీసులు, టీములు, కెమెరాలు ప్రతి మూల చెక్ చేస్తారు. విశ్వ కూడా పగలు రాత్రి తేడా లేకుండా వెతుకుతూనే ఉంటాడు. కానీ లక్కీ దొరకదు. సరియు బాధ, నొప్పి, కోపం అన్నీ ఒకటిగా పేలిపోతాయి. ఒకరోజు విశ్వని ఎదిరిస్తూ సరియు కన్నీళ్లతో కంపించే స్వరంతో, నాకు డివోర్స్ కావాలి, నీ వల్లే నా కూతురు నాకు దూరమైంది, నేను నిన్ను చూడలేను, నీతో ఉండలేను అని అంటుంది. విశ్వ షాక్లో, సరియు ఇలా అనొద్దు, నన్ను నమ్ము, మన లక్కీని నేను ఏదైనా చేసి కనుక్కుంటా అని వేడుకుంటాడు. కానీ సరియు హృదయం రాయైపోతుంది. విశ్వ హృదయం పగిలిపోతుంది.
కానీ ఆమె బాధను అర్థం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం మానేసి ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాడు. అలా సరియు డివోర్స్ తీసుకుంటుంది విశ్వతో. అవి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. విశ్వ హృదయం బాధతో నిండిపోతుంది. లక్కీ, నువ్వు చిన్నప్పుడు ఎంత మంచిగా ఎంత ముద్దుగా ఉండేదానివి, ఇప్పుడెందుకు అంత దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు? లేక నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు అని బాధపడుతుంటాడు విశ్వ. సో ఇదేనండి పరిణయం 25th చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.